విజయవాడలో లాకప్ డెత్ అయిన గాదె సాయి కృష్ణ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు పరామర్శించలేదని రాధారంగా రాయల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె బాలాజీ ప్రశ్నించారు. సాయి కృష్ణ కుటుంబానికి ఈ నెల 21లోగా న్యాయం జరగకపోతే 22న మంగళగిరిలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కు కారణమైన సిఐ సహా ఇతర సిబ్బందిపై 302 కేసు నమోదు చేసి ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నడిబొడ్డున అంటే క్యాపిటల్ సిటీ పక్కన కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇంత దారుణం జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి దీని మీద స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. నేను ఇంకోటి మీకు చెప్తున్నా, ఏదో ఈ కోణాన్ని ఒక రాజకీయ కోణంలో కులాలుగా చూపించడం, మతాలుగా చూపించడం అనేది చాలా ఛానల్స్ రకరకాల ప్రచురించి చేస్తున్నారు. దయచేసి నేను అందరూ ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ కూడా నేను అడుగుతుంది ఏంటంటే, ఒక తల్లి ఒక ఆవేదన అనేది కొంచెం అర్థం చేసుకుని ఆ కొడుక్కి న్యాయం చేసి ఈ సిఏ నాగరాజన్ అనే అతన్ని మన సిపి శేఖర్ బాబు గారు విఆర్ పంపించారంట. ఆ విఆర్ పంపించడం అనేది చాలా చిన్నదండి. విఆర్ కాదు, అతని ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానంలో కేసు ఆల్రెడీ ఉంది, న్యాయస్థానం చూసుకుంటుంది. ప్రభుత్వం ఇతను విఆర్ పంపించకుండా కంపల్సరీగా అతను 302 ఫైల్ చేసి ఎవరైతే ఈ స్టేషన్లో ఆ సాయి కృష్ణని చంపిన వాళ్ళలో ఎవరైతే సిఏతో పాటు ఉన్న మొత్తం స్టాఫ్ అందరినీ కలిపి కూడా 302 కేసు పెట్టి లోపల పడేయాలని చెప్పేసి మా రాధారంగా రాయల్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇంకోటి ఏంటంటే, రేపు వచ్చే ఈ 22వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో కనుక ఈ న్యాయం కనుక చేయకపోతే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి దగ్గర ఉన్న డీజీపీ గారి ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.